అని చెప్పి వీళ్ళు పెండింగ్ పెడతానే ఉన్నారు. ఇవాళ అంత పేర పెట్టిన తర్వాత ఎట్ట కడతా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి పరిస్థితుంది. అంతకుముందు 2,000 పెండింగ్లో ఉన్నదంటే ఇప్పుడు నువ్వు ఇంకొక 4,000 పెండింగ్ పెడుతుంది. ఇప్పుడు ఇది ఎట్ట తీరుస్తా నువ్వు? అట్లాగే వీళ్ళది 30,000 కోట్లు జగన్ టైంలో 15,000 కోట్లు ఎంతో పెండింగ్ ఉందన్నారు. 15,000 కోట్లు 20,000 కోట్లు వీళ్ళు వచ్చి ఇంకో 10,000 కోట్లు ఇంకో 15,000 కోట్లకి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత హ్యాపీ అంటే ఒక 50 లక్షల నుంచి 70-80 లక్షల రూపాయల దాకా తీసుకునేవాడు క్యాష్ వచ్చేస్తుంది. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ వెంటనే ఒక నెల 2 నెలల్లో ఈ కాగితాలు వచ్చేస్తాయి, నెలవారీ పెన్షన్ డబ్బులు. కంఫర్టబుల్గా ఒక ఇల్లు కొనుక్కుని లేదా హ్యాపీగా సెటిల్ అయ్యేవాడు. ఇవాళ రోజున 2 తెలుగు రాష్ట్రాల దరిద్రం ఏంటంటే, మొన్న పాపం ఆయన ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐ గారు, ఆయనకి 60 లక్షలు రావాలట రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఏడాదిన్నర అయింది. ఆయనకి అనారోగ్యం, వాళ్ళ ఆవిడకి అనారోగ్యం, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. ఇక్కడేమో 60 లక్షలు రావాలి, చనిపోయాడు. అయ్యో, అలాంటి పరిస్థితులు వాళ్ళ ఉద్యోగులకి. ఇంకోటి ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో అయితే ఈ సంపాదించుకునేటప్పుడు పిల్లలు వీళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ వీళ్ళది బాగుండేది. ఇవాళ రోజున ఏమైపోయింది, డిపెండబుల్ ఎవరు కూడా పోషించే పరిస్థితుల్లో ఉండట్లేదు. పిల్లలు వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని అడగలేరు. అదొక ఆత్మగౌరవ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు గమనించిస్తే పర్లేదు.